జంతువులు ఎప్పుడు లావుగా అవటం కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ కొట్టుకోవడం కానీ అస్సలు జరగదు. అవి ఎప్పుడు ఒకటే వెయిట్ లో ఉంటాయి. డయాబెటిస్ లు, ఫ్యాటీ లివర్లు, క్రానిక్ కిడ్నీ డిసీజులు, కార్డియాక్ అరెస్ట్ లు, పారాలసిస్ లు, సోరియాసిస్ లు, ఆటోమిన్ డిజార్డర్ లాంటివి రోగాలన్నీ మనకే వస్తాయి. వాటికి రావు. ఎందుకంటే అవి రోజులో ఒక్కసారి మాత్రమే తింటాయి. ఇంకొకసారి తినాలంటే అవి కష్టపడి హంటింగ్ చేసుకుని మరీ తినాలి. అందుకే అవి ఆకలైనప్పుడు మాత్రమే తింటాయి. కల్టివేషన్, కూలింగ్ ఫ్రిడ్జ్ మనల్ని సంక నాగిపోయేలా చేసి ఎవరికైనా ఒక సలహా ఇద్దామని చెప్పేసి ఎర్లీ డిన్నర్ ఈవినింగ్ 6 కల్లా తినండిరా అని చెప్తే మరి నైట్ 9 కి గానీ 10 కి గానీ ఆకలిస్తే అప్పుడేం తినాలి? అప్పుడు క్రేవింగ్స్ ఎలా కంట్రోల్ చేయాలని ఒక దిక్కుమాలిన క్వశ్చన్ అడుగుతారు. మన వాళ్ళకి ఆకలికి దాహానికి తేడానే తెలియదు. జంతువులకి ఎప్పుడైనా ఆకలిస్తే ఫస్ట్ నీళ్లు తాగి చూస్తాయి. నీళ్లు తాగిన తర్వాత కూడా ఆ ఫీలింగ్ అలానే ఉంటే అది ఆకలిని గమనించి అప్పుడు మాత్రమే ఫుడ్ తింటాయి. ఈ మాత్రం కామన్ సెన్స్ మనకి లేదు. కడుపు నిండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటావు. అది అరిగే లోపు షుగర్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళి ఒక టీ తాగుతావు. అది అరిగే లోపు మధ్యాహ్నం లంచ్ లో చపాతీలు, బిర్యానీలు అని తింటావు. అది అరిగే లోపు ఈవినింగ్ స్నాక్స్ లో సమోసాలు, బజ్జీలు తింటావు. అది అరిగే లోపు ఈవినింగ్ మళ్ళీ ఇంకో బిర్యానీ తింటావు. నువ్వు తీసుకున్న ఒక్క ఫుడ్ నన్న కనీసం లివర్ పూర్తిగా అరిగించే ఛాన్స్ ఎప్పుడైనా ఇచ్చావంటరా? తిండిపోతున్నాయి అలా.